హలో అండి అందరికీ. ఇండియన్ నేవీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి అప్లై చేసుకోవడానికి 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. అన్‌మ్యారిడ్ మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. నిన్న నేను చేసిన వీడియో ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, అంటే అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ కోసము. ఇది వచ్చేసి అగ్నివీర్ 10th పాస్ అయిన వాళ్ళకి అగ్నివీర్ ఎంఆర్ నోటిఫికేషన్. ఇది అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ మరియు అగ్నివీర్ ఎంఆర్కి ఎలిజిబిలిటీ కండిషన్స్ సేమ్ ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ నోటిఫికేషన్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అన్‌మ్యారిడ్ మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. అంటే 10th క్లాస్ మినిమం 50% మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా, మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి 2003 నవంబర్ 1 నుండి 2007 ఏప్రిల్ 30 మధ్యలో జన్మించిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ ఓన్లీ అన్‌మ్యారిడ్ మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. పే మరియు అలవెన్స్ డీటెయిల్స్ అయితే 30,000 ఫర్ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఉంటుందని ఇచ్చారు. ఇంకా అలవెన్సెస్ అయితే రిస్క్, హార్డ్షిప్ దాని అలవెన్సెస్, డ్రెస్ మరియు ట్రావెల్ అలవెన్సెస్ విల్ బి పెయిడ్ అని ఇచ్చారు. అంటే వీటితో పాటు చాలా అలవెన్సెస్ అయితే ఉంటాయి. అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 35,000 అబోవ్ అయితే శాలరీ రావచ్చు. వీటితో పాటుగా 48 lakhs లైఫ్ ఇన్సూరెన్స్ కవరు, 44 lakh డెత్ కంపెన్సేషన్, డిజబిలిటీ కంపెన్సేషన్ అయితే వీళ్ళు ఇస్తామని అయితే మెన్షన్ చేశారు. షార్ట్ లిస్ట్ ఏ విధంగా చేస్తారంటే, నేవీ వాళ్ళు ఒక ఎంట్రన్స్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. అది వచ్చేసి CBT టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీనిలో వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ మరియు హిందీలో అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్ మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 30 minutesలో 50 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అగ్నివీర్ ఎస్ఎస్ఆర్కి వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. అగ్నివీర్ ఎంఆర్కి వచ్చేసి 50 క్వశ్చన్స్. ఇది ఒకటి డిఫరెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీ వచ్చేసి 550 రూపీస్ అయితే ఉంటుంది, ప్లస్ 18% GST. దీన్ని ఆన్లైన్ ద్వారా పే చేయాలి. అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ విధంగా అయినా పే చేయొచ్చు. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ చూస్తే హైట్ వచ్చేసి మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ సేమ్ 157 centimeters అయితే ఉండాలి. నెక్స్ట్ రన్నింగ్ వచ్చేసి 1.6 kilometers మేల్ క్యాండిడేట్స్ 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. ఫీమేల్స్ అయితే 8 minutesలో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ స్క్వాట్స్ వచ్చేసి మేల్కి 20, ఫీమేల్ 15, పుషప్స్ వచ్చేసి మేల్ 15, ఫీమేల్ 10, బెంట్ నీ సిటప్స్ వచ్చేసి మేల్ 15, ఫీమేల్ 10. ఈ విధంగా ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ టెస్టుల తర్వాత మెడికల్ టెస్టులు కూడా ఉంటాయి, అవి కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ హైట్ వచ్చేసి మినిమం హైట్ మేల్ మరియు ఫీమేల్కి 157 centimeters అయితే ఉండాలని ఇచ్చారు. ఇక్కడ విజువల్ స్టాండర్డ్స్ అన్కరెక్టెడ్ విజన్ ఈచ్ ఐ నుండి 6/12, 6/12, కరెక్టెడ్ విజన్ వచ్చేసి 6/6, 6/6 అయితే ఉండాలి. సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ వచ్చేసి నవంబర్లో ఒడిశాలో అయితే ఉంటుంది. దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 13th May నుంచి 27th May లోపల అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 month టైం పీరియడ్ ఉంటుంది. ఆ 1 month లోపల అయితే అప్లై చేసుకోవాలి. ఈ విధంగా 10th క్లాస్ 50% మార్క్స్తో కంప్లీట్ అయిన అన్‌మ్యారిడ్ మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 27th May లోపల అయితే అప్లై చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.